జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ఎమ్మెల్సీ నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలవడానికి తామే కారణమని ఎవరైనా అనుకుంటే అది వారి కర్మే అని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ను గెలిపించడానికి 2 ఫ్యాక్టర్లు పనిచేశాయని, అందులో ఒకటి పవన్ కళ్యాణ్ అయితే ఇంకొకటి పిఠాపురం ప్రజలు, జన సైనికులు అని తెలిపారు. అయితే నాగబాబు చేసిన వ్యాఖ్యలు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మను ఉద్దేశించి చేసినవని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్సీ నాగబాబు పిఠాపురం ప్రజలు, జన సైనికులకు తాము రుణపడి ఉన్నామని పేర్కొన్నారు. పిఠాపురంలో పవన్ గెలుపుకు తామే కారణమని ఎవరైనా అనుకుంటే అది వారి కర్మ అని తెలిపారు. పవన్ కళ్యాణ్ గెలుపుకు ఆయన పిఠాపురం పౌరులే కారణమని ఈ సందర్భంగా నాగబాబు తేల్చి చెప్పారు. జనాలు బాగోగులు చూసే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, అయితే అలాంటి ఒక గొప్ప వ్యక్తిగా కావాలని, లేదంటే ఆయనకు అనుచరుడిగా ఉండాలని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఇప్పటి గురించే కాకుండా రాబోయే 2-3 తరాల గురించి ఆలోచించే వ్యక్తి అని వెల్లడించారు. అడిగితే దేవుడు వరాలిస్తాడు, కానీ అడగకుండానే వరాలిచ్చే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని తెలిపారు. తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెబుతున్నానని పేర్కొన్నారు. తాను జన సైనికుడిని అని చెప్పుకునేందుకు గర్వపడుతున్నానని వెల్లడించారు. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురం సమీపంలోని చిత్రాడలో జయకేతనం పేరుతో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ సంఖ్యలో తండోపతండాలుగా తరలివచ్చారు. ఇక నాయకులు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, రాజకీయాల్లో జాగ్రత్తగా మాట్లాడాలని పవన్ కళ్యాణ్ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా నాగబాబు గుర్తు చేశారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఏం జరుగుతుందో చూశామని, నోటి దురుసు ఉన్న వ్యక్తికి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.